మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలతో తను ఎంతో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు ఇతర హీరోల సినిమాల టీజర్లకి ట్రైలర్స్ కి వాయిస్ ఓవర్ ఇస్తూ అందరి అభిమానులను ఆకట్టుకుంటూ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. ఇప్పుడు అదే రూట్లో చావా కోసం కూడా జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఎస్, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజు వారసుడు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కి ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యి బాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్న చావా సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్, ఆడియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ నుంచి ప్రెజర్ అండ్ డిమాండ్ ఎక్కువ అవడంతో తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే విక్కీ కౌశల్ పాత్రకి ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే దీనిపై మనకి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అంటే, ఒకవేళ దీని రైట్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ తీసుకుంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ కి హై ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మైత్రి వాళ్ళు తీసుకున్నా కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే మిగిలిన వాళ్ళు తీసుకుంటే ఛాన్సెస్ ఉండవా అంటే చెప్పలేం. ఎందుకంటే వీళ్ళకి ఎన్టీఆర్ తో ఎక్కువ ర్యాప్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంతే. ఏది ఏమైనా ఫైనల్ గా అది ఎన్టీఆర్ డెసిషన్. ఒక్కోసారి ఎంత క్లోజ్ గా ఉన్న వాళ్ళు అడిగినా నో చెప్పే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ వేరే ప్రొడ్యూసర్స్ అడిగినా కూడా డబ్బింగ్ కి ఎస్ చెప్పే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఇలాంటి గాసిప్స్ ని విని ఎంజాయ్ చేయడం మాత్రమే. కానీ ఒకవేళ ఇందులో నిజం ఉండి ఈ గాసిప్ నిజం అయితే మాత్రం సంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ తోడైతే మాత్రం థియేటర్స్ లో స్క్రీన్లు తగలబడిపోతాయి అంతే. ఐఎమ్ శంకర్. మీరు కనుక నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యువర్ 1 like and 1 subscribe means a lot to me to encourage and to create more content like this.